నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కళ్ళు తిరిగి పడిపోయిన వైష్ణవి కోసం విష్ణుని పట్టుకొని కుమిలిపోతున్న వరలక్ష్మి. అసలు వైష్ణవికి ఏమైంది? వైష్ణవి గురించి వరలక్ష్మి ఎందుకు ఏడుస్తుంది? తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వరలక్ష్మి కోర్టుకు వెళ్ళైనా సరే నా వైష్ణవిని నేను తీసుకొచ్చుకుంటాను. తల్లి నుంచి బిడ్డని వేరు చేయడం చట్టరీత్యా నేరం. అందుకని నా బిడ్డ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. వరలక్ష్మి మాటలు విని వెన్నెల అయితే భయపడిపోతుంది. మరొక పక్క విష్ణు తాగుతూ అజయ్తో అంటూ ఉంటాడు, వైష్ణవిని వెన్నెలని ఇద్దరిని తీసుకొని నేను అమెరికా వెళ్ళిపోతాను. ఆ వరలక్ష్మి నుంచి వెన్నెలని తీసుకువచ్చి నా సొంతం చేసుకుంటాను. నా పిల్లలిద్దరితో ఫారిన్ వెళ్ళిపోతే ఆ వరలక్ష్మి ఫారిన్ రాలేదు కదా అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే విష్ణుకైతే ఒకరోజు కోర్టు నోటీసు వస్తుంది. ఇక కోర్టు నోటీస్ చూసి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వేదవతి అడుగుతూ ఉంటుంది, ఏంటా నోటీసు అని అనగానే, వరలక్ష్మి నాకు కోర్టు నోటీస్ పంపిందమ్మా అని అంటూ ఉంటాడు విష్ణు. ఇక ఆ మాట విని వేదవతి కోర్టు నోటీస్ ఎందుకు పంపింది? మీ ఇద్దరి మధ్య విడాకులు అయిపోయాయి కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడు ఇక విష్ణు అయితే విడాకుల గురించి కాదమ్మా, వైష్ణవి గురించి, నేను తన బిడ్డని కిడ్నాప్ చేశానని, హాస్పిటల్ నుంచి తన బిడ్డని తీసుకొచ్చేశానని చెప్పి నా మీద కోర్టులో కేసు వేసింది. తన బిడ్డని తనకి అప్పచెప్పాలని, లేకపోతే అరెస్ట్ చేయిస్తానని నోటీసులో ఉంది అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే చూసావు విష్ణు, ఆ వరలక్ష్మికి నువ్వంటే ఇంత కూడా ప్రేమ లేదు. భర్త అన్న ప్రేమ కానీ ఏమీ ఇది లేదు. నువ్వు జైలు పాలు అయిపోయినా పర్వాలేదు, తన పంతం తనకి నెగ్గాలి, తన కూతుర్ని తను సంపాదించుకోవాలి అని అనుకుంటుంది అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడే ఇక పక్కనే ఉన్న నందిని అయితే, అమ్మా నేను ఒక మాట చెప్పనా నీకు అని అంటూ ఉంటుంది నందిని. చెప్పు నందిని అని వేదవతి అనగానే, ఇప్పుడు అన్నయ్య అంటే నీకెంత ప్రాణం. అన్నయ్యని వదిలి ఒక్కరోజు కూడా నువ్వు ఉండలేవు. అన్నయ్యని ఎంతో పంచ ప్రాణాలుగా చూసుకుంటావు. అన్నయ్యని ఎవరైనా నీ నుంచి వేరు చేస్తే నీకెలా ఉంటుంది? నీ ప్రాణం పోయినట్టేగా ఉంటుంది. మరి వరలక్ష్మికి కూడా తన కూతురు అంటే అలాగే ఉంటుంది కదమ్మా. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలుసు కూడా, వదిన్ని ఎందుకు అలా నిందలు వేస్తున్నావో అని అంటూ ఉంటుంది నందిని. అప్పుడే నందిని మాటకి విష్ణు అయితే, అంటే నేనే తప్పు చేస్తున్నానంటున్నావా నందిని? వైష్ణవిని తీసుకురావడం నేను చేసిన తప్ప? తన దగ్గరుంటే నా దగ్గరికి నా కూతుర్ని రానివ్వదు. ఇదిగో ఇప్పుడు చూడు ఏం చేస్తుందో. కనీసం నా దగ్గర ఉండనివ్వకుండా తన దగ్గరికి తీసుకొచ్చుకోవాలని కోర్టు దాకా వెళ్ళింది. అదే ఆ రోజే నేను నా కూతురు గురించి వెళ్తే నాకెన్ని అవమానాలు ఉండేవి. వైష్ణవి నా దగ్గర ఉండేదా? అసలు ఉండేది కాదు. నా కూతుర్ని చూడటానికి కూడా అనుమతించేది కాదు అని విష్ణు అంటూ ఉంటాడు. ఒకవేళ తను అలా చెప్తే నేను కూడా తిరిగి కేసు వేస్తాను అని అంటూ ఉంటాడు విష్ణు. తరువాత రోజు వరలక్ష్మికి కోర్టు నోటీసు వస్తుంది. ఆ వరలక్ష్మి కోర్టు నోటీస్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. నా కూతుర్ని నాకు అప్పచెప్పాలి, నా భార్య దగ్గర నా కూతురికి ప్రమాదం ఉంది అని వరలక్ష్మి మీద కేసు వేస్తాడు విష్ణు. అయితే అది చూసి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను కోర్టు నోటీసు పంపానని ఆయన కూడా నాకు నోటీసు పంపారు వెన్నెల గురించి. అయినా ఎప్పుడు ఆడపిల్ల పుడితే తల్లి దగ్గరే ఉండాలి, విడాకులైనా సరే తల్లి దగ్గరే పెరగాలని చెప్తూ ఉంటారు కోర్టులో కూడా అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే వైష్ణవి అయితే చాలా దిగులుగా కనిపిస్తుంది నందినికి. నందిని ఏమైంది వైష్ణవి, అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది నందిని. అయితే ఏం లేదత్తా అని అనగానే, చూడు నందిని, నువ్వేమీ దిగులు పడుకో. మీ అమ్మ నాన్న ఇద్దరూ వేరు కారు. మీరు నలుగురు కూడా సంతోషంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది అని నందిని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక విష్ణు అయితే, నందిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు వైష్ణవికి ఏం చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. అది కాదన్నయ్య, వైష్ణవి 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం చేయటం లేదు,
సరిగ్గా తినడం లేదు. అలాంటప్పుడు తను ఎలా బ్రతుకుతుంది, చూడు ఎలా అయిపోయిందో అని అంటూ ఉంటే అప్పుడే ఇక వైష్ణవి దగ్గరికి వెళ్ళి, నువ్వు తిన్నా తినకపోయినా మీ అమ్మ మాత్రం నీ దగ్గరికి రాదు, వెన్నెలని తీసుకొస్తాను తప్ప వరలక్ష్మిని మాత్రం తీసుకురాను అని విష్ణు అంటూ ఉంటాడు. అయితే నేనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని వైష్ణవి అనగానే వైష్ణవి అంటూ చెయ్యి లేపుతాడు కొట్టడానికి. అప్పుడే వైష్ణవి అయితే భయపడిపోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. వైష్ణవి కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు విష్ణు. అయితే అప్పుడే డాక్టర్ అయితే, తను ఏమీ తినలేదు డాక్టర్, అందుకని కళ్ళు తిరిగి పడిపోయింది అని విష్ణు అయితే చెప్తూ ఉంటాడు డాక్టర్కి. అప్పుడే డాక్టర్ అయితే అంటూ ఉంటాడు, తను తిండి తినకపోవడం వల్ల లేకపోతే నీరసం వల్ల ఇలా జరగలేదు. మీకు ఒక విషయం చెప్పాలి, తన గుండెకి హోల్ ఉంది, ఆ హోలు వల్లే తను ఇలా నీరసంగా ఉంది. ఆపరేషన్ చేసినా తను బ్రతుకుతుందని మాకు నమ్మకం లేదు అని డాక్టర్ అనగానే ఒక్కసారి కుప్పకూలిపోతాడు విష్ణు. డాక్టర్ ఏం చెప్తున్నారు, నా వైష్ణవి ప్రాణాపాయ స్థితిలో ఉందా అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక నందిని వరలక్ష్మికి ఫోన్ చేస్తుంది. వరలక్ష్మికి ఫోన్ చేసి, వదిన, పిల్లలిద్దరి కోసం మీరు వాళ్ళని బాధ పెడుతున్నారు, కానీ మీ ఇద్దరికి ఒక పిల్లే మిగిలేలా ఉంది, వైష్ణవి ప్రాణాపాయ స్థితిలో ఉందొదినా అని నందిని ఫోన్ చేస్తుంది. ఇక నందిని అలా ఫోన్ చేయంగానే అప్పుడే ఇక వైష్ణవి గురించి వరలక్ష్మి అయితే హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా పరిగెత్తుకుంటూ వచ్చి వైష్ణవి అని చూస్తుంది. అమ్మా అని వైష్ణవి అయితే చూస్తూ ఉంటుంది వరలక్ష్మి వంక. అమ్మా, నువ్వు నా దగ్గరే ఉంటావు కదూ, నాకు మాట ఇవ్వమ్మా అని అంటూ ఉంటుంది వైష్ణవి. అప్పుడే ఇక వరలక్ష్మి వైష్ణవికి మాట ఇస్తుంది. ఇంతలో విష్ణు అయితే అక్కడికి వస్తాడు. ఇక విష్ణుని చూసి, విష్ణు గారు, ఏమైంది నా కూతురికి, తను ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది చెప్పండి విష్ణు గారు, మన పాపకి ఏమీ కాకూడదు, మన పాపని ఎలాగైనా రక్షించండి అని అంటూ ఏడుస్తూ కుమిలిపోతూ విష్ణునైతే కౌగిలించుకుంటుంది. అప్పుడే విష్ణు కూడా వరలక్ష్మిని పట్టుకొని, వైష్ణవికి ఏమీ కాదు వరలక్ష్మి, నువ్వు బాధపడుకో, మన ప్రేమే తనని బ్రతికిస్తుంది అని విష్ణు అంటూ ఉంటాడు. ఇద్దరూ కలిసి ఇక వైష్ణవి చెయ్యి పట్టుకుంటారు. అప్పుడే వైష్ణవి అయితే, నా చావుతోనే మీరిద్దరూ కలుస్తారంటే నేను ఇప్పుడే చనిపోతాను అని అంటూ ఉంటుంది వైష్ణవి. అమ్మ వైష్ణవి, అలా మాట్లాడుకో, నువ్వు బ్రతకాలి, మనం కలిసే ఉందాము, నేను మీ నాన్నతోనే ఉంటాను, నీతోనే ఉంటాను, మన నలుగురం కలిసే ఉందాము, నువ్వు ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇంతలో డాక్టర్ గారు అయితే, అమెరికా నుంచి స్పెషలిస్ట్ వచ్చారు, ఆయన ఆపరేషన్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అంటూ ఉంటే, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా వైష్ణవి బ్రతకాలి అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడు ఇక వైష్ణవికి అయితే ఆపరేషన్ అయితే చేస్తారు. చేసిన తర్వాత వైష్ణవి స్పృహలోకి వస్తుంది. విష్ణుని వరలక్ష్మిని చూసి, మీ ఇద్దరిప్పుడు నేను బ్రతికానని విడిపోతారా అని అడుగుతుంది. లేదమ్మా, నీ కోసం మేము బ్రతికే విడిపోము అని అంటూ ఇద్దరూ కూడా మాట ఇస్తారు వైష్ణవికి. దాంతో వెన్నెల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా